ఈరోజు దేవుని వాగ్దానము. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే. 1 సమూయేలు 17వ అధ్యాయం 47వ వచనం. ఈ వచనము దావీదు మరియు గొల్యాతు మధ్యలో జరుగుతున్న సంభాషణలో మనం చూస్తాము. ఇది దావీదు గొల్యాతుతో అంటున్నాడు. గొల్యాతు దావీదును దూషించి మీ అందరినీ నేను చంపేస్తాను అని చెప్తున్నప్పుడు దావీదు ఏమంటాడంటే, యెహోవా ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించాడు, మాకు ఈ యుద్ధంలో దేవుడు సహాయం చేసి గెలుపునిస్తాడు అని దావీదు చెబుతున్నప్పుడు దావీదు ఈ మాటలు చెబుతాడు. యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడు అని ఈ దండు వారందరూ తెలుసుకుంటారు. అదేవిధంగా యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. దావీదు ఇక్కడ పోరాటం చేస్తున్నాడు, ఇశ్రాయేలీయులు పోరాటం చేస్తున్నారు. యుద్ధము వారు పోరాటం చేస్తున్నా కూడా వారందరూ విశ్వసించేది, నమ్మేది యుద్ధము యెహోవాదే. యెహోవా దేవుడే వారికి జయాన్నిస్తాడు, ఆయనే వారిని ముందుకు నడిపిస్తున్నాడు అని వారు విశ్వసించారు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఎందుకు యుద్ధం చేశారు, అలా ఇతర దేశంలో ఉన్న ప్రజలను, పిల్లలను అందరినీ చంపడం న్యాయమేనా, ధర్మమేనా, అది మానవత్వమేనా? ఇలాంటి ప్రశ్నలన్నీ చాలామందికి ఉండొచ్చు. అయితే మనం అది వేరే సందర్భంలో మాట్లాడుకుందాము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యుద్ధం ఎవరు చేస్తున్నా కానీ, ఇశ్రాయేలీయుల తరపున యుద్ధం ఎవరు చేస్తున్నా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ యుద్ధము యెహోవాదే, ఆ యుద్ధము దేవుడిదే. దేవుని పక్షంగా వారు నిలబడినప్పుడు, ఇశ్రాయేలీయులు నిలబడినప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు, శత్రువులు వారి మీద దాడి చేసినప్పుడు దేవుడు వారి వైపు నిలబడ్డాడు. అందుకే ధైర్యంగా దావీదు ఇక్కడ చెప్పగలుగుతున్నాడు, యుద్ధము యెహోవాదే, యుద్ధము దేవుడిదే. ఇదే విషయాన్ని మనం మన జీవితాలకి అన్వయించుకోవాలి. మన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒక యుద్ధము వంటిదే. కొన్ని సాతాను కలుగజేస్తే, కొన్ని మన అవివేకం వల్ల, మన అవిధేయత వల్ల మనం కష్టాల్లోకి పడిపోతూ ఉంటాం. ఈ యుద్ధము యెహోవాదే, ఈ యుద్ధము దేవునిదే. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరిగా లేరు, మీతో పాటు దేవుడు ఉన్నాడు. మీతో పాటు ఆయన యుద్ధం చేస్తున్నాడు. మీ ముందున్నాడు, మీ వెనకున్నాడు, మీ పక్కనున్నాడు. మీకు విజయం చేకూర్చే వరకు దేవుడు మీకు తోడుంటాడు. అది గుర్తుపెట్టుకోండి. అయితే మనం చేయవలసింది, దావీదు ఎలా అయితే దేవునితో పాటు ఉన్నాడు, దేవునిలో ఉన్నాడో, అదేవిధంగా మనం కూడా దేవునితో ఉన్నప్పుడే ఆయన మన యుద్ధాల్లో మనతో పాటు ఉంటాడు. పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు కత్తులు పట్టుకుని యుద్ధాలు చేశారు. అయితే మనం ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్నాం. మనం కత్తులు పట్టుకోకర్లేదు. మన మీదకి శత్రువులు దాడి చేసినప్పుడు వారి మీద మనం ప్రేమతో దాడి చేస్తాం. దేవుని ప్రేమతో వారిని గెలుచుకుంటాం. ఆత్మ ఫలములు మన జీవితంలో ఫలించినప్పుడు మన శత్రువులు వాటిని చూసి మనకు విజయాన్ని చేకూరుస్తారు. ఆ విధంగా మనం యుద్ధం చేస్తాం. మనం ఆత్మ సంబంధమైన యుద్ధం చేస్తున్నాం. అదేవిధంగా మనం యుద్ధం చేసేది మనుషులతో కాదు, అంధకార శక్తులతోనూ, సాతానుతోనూ అని కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తుంటాం. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం చేసేది ఆత్మీయ యుద్ధం. ఆ యుద్ధంలో మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆ యుద్ధము దేవునిదే. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని దేవునిలో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన. సర్వసృష్టికర్త, సర్వాధిపతి, సార్వభౌముడవు, మహోన్నతుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, సత్యస్వరూపి, మీకు వందనాలు, మీకు స్తోత్రములు. దేవా, ఈరోజు మీ వాక్యం ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభువా. అవును ప్రభువా, ఈ వాగ్దానంలో మేము చూసినట్లు యుద్ధము యెహోవాదే, యుద్ధము మీదే అని మీ వాక్యము సెలవిస్తుంది దేవా. అది మేము నమ్మి విశ్వసించి మా జీవితాల్లో కూడా మీరు మాకు తోడుగా ఉన్నారని, ప్రతి విషయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా మీరు మాతో పాటు ఉండి మాకు సహాయం చేస్తున్నారని, యుద్ధంలో మాకు తోడుగా ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభువా. దేవా, మా యొక్క సొంత సామర్థ్యాన్ని, సొంత ఆలోచనల్ని, సొంత శక్తిని మేము నమ్ముకుని వాటి మీద ఆధారపడకుండా మీ యొక్క శక్తిని నమ్మి విశ్వసించి మీ మీద ఆధారపడేలాగా మమ్మల్ని నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, మీరే సర్వసత్యంలోనికి మమ్మల్ని ప్రతిరోజు నడిపిస్తూ మీ మీద ఆధారపడి మీ యొక్క చిత్తమును బట్టి, మీ వాక్యమును బట్టి మేము జీవించలాగున మమ్మల్ని మీరే నడిపించండి దేవా.
మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటున్నాం. మేము పడుచున్న కష్టాలు, ఇబ్బందులు అన్నీ మీకు తెలుసు దేవా. మా యుద్ధములు ఏంటో మీకు తెలుసు దేవా. కాబట్టి వాటన్నిటిని మీకు అప్పగించుకొని వాటి విషయాలలో తగిన సమయంలో మీరే మాకు విజయాన్ని చేకూరుస్తారని మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. మరొకసారి మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మా జీవితాలలో మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.